అందరికీ నమస్కారం. జిఆర్ యాంటిక్స్కి స్వాగతం. ఈరోజు మీకు ఒక పురాతనమైనటువంటి అరుదైన కమండలాన్ని చూపిస్తున్నాను. ఈ కమండలం చూసారు, చాలా అద్భుతంగా దీన్ని తయారు చేశారండి. హిందూ పురాణాలు, హిందూ ఇతిహాసాల ప్రకారం దేవతలు, ఋషులు కమండలాన్ని ఉపయోగించేవారు. అయితే కమండలంలో నీరు అమృతంతో సమానం. ఈ కమండలంలో దీన్ని పుచ్చకాయ లేదా గుమ్మడి ఆకారంలో 2 లోహాలతో, రాగి ఇత్తడితో తయారు చేశారు. సుమారు 2 కేజీలు బరువు ఉందండి. ఈ అగ్రభాగాన కుబేరుని విగ్రహాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ నందీశ్వరుడు, అదేవిధంగా కమండలం తాలూకా తొండం భాగంలో దీన్ని సింహం ఆకారంలో దీన్ని చెక్కడం జరిగిందండి. ఇక్కడ ఈ కమండలంలో నీరు పోయడానికి మాత్రం ఈ నందీశ్వరుడిని ఈ విధంగా పైకి లేపిన తర్వాత ఇందులోంచి నీరు పోస్తే ఇందులో సుమారుగా ఒక 800 ml వరకు నీరు, 30 లీటర్ పైబడి నీరు పడుతుంది. ఈ నీటిని మరి అభిషేకానికి కానీ ఇతర కార్యక్రమాలకి ఈ విధంగా కొంచెం కొంచెం ఉపయోగించేవారండి. చాలా అరుదైనటువంటి ఆకారంలో ఈ కమండలం ఉంది. ఈ పనితనానికి మెచ్చుకోవాలండి. అతుకు కనిపించకుండా అద్భుతంగా తయారు చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీలో కూడా ఇది కొంచెం కష్టం. మరి ఇటువంటి కమండలాలను మీరు ఎక్కడైనా సరే చూస్తే కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.